తెలంగాణ రాష్ట్రంలో గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు గ్రామ రెవెన్యూ అధికారులను మళ్లీ నియమించేందుకు సర్కార్ అడుగులు వేస్తోంది. ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండేలా జూనియర్ రెవెన్యూ అధికారి పేరిట పోస్టులను భర్తీ చేయనుంది. జేఆర్ఓ పోస్టులకు క్వాలిఫికేషన్ ఏ ఇంటర్, బి డిగ్రీ. మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 10,911 రెవెన్యూ గ్రామాలు ఉండగా ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించనుంది. ఈ పోస్టుల భర్తీకి గతంలో విఆర్ఓలు, విఆర్ఏలు పనిచేసి ఇతర శాఖల్లోకి మార్చిన వారి నుంచి ఆప్షన్లు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో విఆర్ఓ వ్యవస్థ రద్దుకు ముందు ఆ పోస్టుల్లో పనిచేసిన వారు విఆర్ఏలుగా పనిచేస్తూ వివిధ శాఖల్లోకి పంపిన వారికి ఈ నియామకాల్లో ప్రాధాన్యత ఉంటుంది. డిగ్రీ అర్హత కలిగిన మాజీ విఆర్ఓ, విఆర్ఏలను నేరుగా ఈ పోస్టుల కోసం రెవెన్యూ శాఖలోకి తీసుకోనున్నారు. ఈ ప్రకారంగా చూస్తే రాష్ట్రంలో 3,600 మంది మాజీ విఆర్ఓలు, 2,000 మంది వరకు మాజీ విఆర్ఏలకు అర్హత ఉన్నట్టు తేలింది. మిగతా సుమారు 5,300 పోస్టులను ఏ విధంగా భర్తీ చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఇంటర్ పూర్తి చేసిన వారిని నేరుగా ఈ పోస్టులకు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిలో కొందరిని సర్వేయర్లుగా నియమించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇంటర్ పూర్తి చేసిన మాజీ విఆర్ఓలు, విఆర్ఏలను సర్వేయర్లుగా నియమించే అవకాశం ఉంది. ఇలా నేరుగా భర్తీ చేసే జూనియర్ రెవెన్యూ అధికారి, సర్వేయర్ పోస్టుల్లో మిగిలిన వాటిని రాత పరీక్ష నిర్వహించి భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఈ పోస్టుల్లో చేరేందుకు మాజీ విఆర్ఓలు, విఆర్ఏలు సుముఖత వ్యక్తం చేస్తేనే వారిని జూనియర్ రెవెన్యూ అధికారులుగా నియమించనున్నారు. 2022కు ముందు రాష్ట్రంలో 5,000 మందికి పైగా గ్రామ రెవెన్యూ అధికారులు ఉన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతిని నియంత్రించడానికి గత ప్రభుత్వం విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది. ఆ పోస్టుల్లో ఉన్న వారిని వివిధ ప్రభుత్వ శాఖల్లోకి పంపింది. దాదాపు 70 మంది కోర్టును ఆశ్రయించగా వారంతా రెవెన్యూ శాఖలోనే కొనసాగుతున్నారు. మిగతా వారంతా వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. ఇలా వివిధ శాఖల్లోకి వెళ్లిన విఆర్ఏలలో కూడా మళ్లీ రెవెన్యూ శాఖలోకి తీసుకోనున్నారు.